నమస్తే, నేటి ధరణి న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. పిఠాపురం పట్నం శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరపున ఉత్తమ సేవలను అందిస్తున్న మహిళలను సత్కరించే కార్యక్రమంలో భాగంగా ఉమెన్స్ డే వేడుకలు 7, 8 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సేవా సంఘం అధ్యక్షులు విజయ జనార్దనాచార్యులు అప్పలరాజు చేతుల మీదుగా జేజీఆర్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ బోగా శ్రీలతను మరియు హాస్పిటల్ మహిళా సిబ్బంది సర్జన్ అసిస్టెంట్ అల్లం సునీత, ఎండి ఫాతిమా, వెంకటలక్ష్మి నర్సులు వి జ్యోతిని సేవా సంఘం సర్టిఫికేట్ జ్ఞాపిక అందించి అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ జోగా వీర బాలాజీ, వినయ్ సేవా సంఘం సభ్యులు, పట్టణ ప్రముఖులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది మామూలుగా సర్టిఫికేట్ తర్వాత మార్చండి. అది మామూలుగా ఇస్తున్నాను, తర్వాత మారుతా. మేమంటూ అలాగే సర్టిఫికేట్తో సత్కారం వస్తుంది కావచ్చు. మీరు ఇచ్చండి. మనకి ఈరోజు అంటే ఉమెన్స్ డే సందర్భంగా మన పిఠాపురం ప్రముఖ హాస్పిటల్ జేజీఆర్ హాస్పిటల్ నందు మన శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరపున మన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీలత గారిచే మన సేవా సంఘం తరపున నర్సులకి అలాగే డాక్టర్స్ గారికి అందరికీ కూడా సేవా పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన డాక్టర్ శ్రీలత గారిని కోరుకుంటూ కేక్ కట్ చేయించవలసిందిగా కోరుతున్నాం. సార్ గారు ఇస్తాను, తీసుకోండి. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇప్పటికీ కూడా అందరు మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ మేము కూడా అన్నీ చేయగలుగుతామని సక్సెస్ స్టోరీస్ ఎన్నో ఉంటున్నా కానీ ఇప్పటికీ అమ్మాయి పుట్టిందంటే చాలామంది ఏమంటారు ఫీల్ అవుతారు. అమ్మాయి పుట్టిందనే సాడ్నెస్తోనే బేబీని తీసుకుంటారు. అలా బేబీని రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళు అంత బాధపడుతూ ఉంటే, ఇంకా అమ్మాయిలకి పార్షాలిటీ చూపిస్తూ ఉంటే చాలా బాధగా ఉంటుంది. సో ఇప్పుడున్న జనరేషన్లో కూడా అదే కంటిన్యూ అవుతుంది, ఎప్పటి నుంచో అదే కంటిన్యూ అవుతుంది. ఇదొక్కటి మారగలిగితే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మహిళలకి అమ్మాయి పుట్టిందంటే సంతోషంగా రిసీవ్ చేసుకోగలిగితే చాలు. ఆ ఉమెన్స్కి ఇచ్చే రెస్పెక్ట్ అందులోనే తెలుస్తుంది. సో ఉమెన్స్ డే రోజు మాత్రమే ఉమెన్స్ని సెలబ్రేట్ చేయడం కాకుండా పుట్టిన ప్రతి బేబీని అంతే సంతోషంగా రిసీవ్ చేసుకోగలిగితే అందులో వచ్చే రెస్పెక్టే చాలు ఉమెన్స్కి. ఆడపిల్ల పుట్టిందంటే సాడ్నెస్ లేకుండా హ్యాపీగా తీసుకోగలిగితే చాలు. అయినా ఆ రోజు వస్తుందని మేమందరం గైనకాలజిస్టులు అందరం ఎదురు చూస్తున్నాము. బట్ ఎన్ని జనరేషన్స్ పాస్ అయినా కానీ అదే ఫీలింగ్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడున్న వాళ్ళైనా అది చేంజ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.